హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వేలో భారీ ఉద్యోగాలు 10th ఐటీఐ ఉంటే చాలు. సో మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఓకేనా? సో అప్లికేషన్ లింక్ అయితే నేను బయోలో పోస్ట్ చేస్తాను. మీరు ఆ లింక్ పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అప్లికేషన్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఎవరైతే ఇక వీడియో చూస్తున్నారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టిన ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాము. సో ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెస్టర్న్ రైల్వే వారు అయితే అప్రెంటిస్షిప్ కింద వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక మీరు నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకుంటే 5,349 పోస్టులు అయితే వాళ్ళు మీకు రిలీజ్ చేశారు. క్వాలిఫికేషన్కి వచ్చేసి 10th ప్లస్ ఐటీఐ ఉంటే 10th ఐటీఐ ఎవరైతే చేశారో సో వాళ్ళందరూ అయితే దీనికి ఎలిజిబిలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 15 to 24 years, అంటే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే. అండ్ నోటిఫికేషన్ డేట్ అనేది మీకు మనకి 2018 వాళ్ళైతే నోటిఫికేషన్ చేశారు. అప్లై చేసుకోవడానికి వాళ్ళైతే మీకు డేట్ అయితే 20/12/2026 నుంచి వాళ్ళైతే అప్లికేషన్ తీసుకుంటున్నారు. అండ్ అప్లికేషన్ లాస్ట్ వచ్చేసి 3/3/2023 అనమాట. సో మనకి ఇంకా టైం అయితే లేదు, ఆల్రెడీ టైం అయితే ఉంది మనకి 3/23 కాబట్టి. అండ్ అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్. మీరైతే ఈ యొక్క అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు చూసుకున్నట్లయితే జాబ్ టైప్ వచ్చేసి ఇది కాంట్రాక్టర్ బేస్డ్ టైప్ అనమాట. ఓకేనా? ఇంకా మీకు చూసుకున్నట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూసుకున్న ట్రేడ్ అండ్ గ్రాండ్ టోటల్, అంటే ఏ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫిట్టర్లో అయితే మనకి నియర్లీ 1614 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్లో అయితే 1215 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్డర్కి వచ్చేసి 532 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే 10th ప్లస్ ఐటీ ఎవరైతే చేస్తారో ఐటీఐలో వారు చూసుకున్నట్టు మీరు చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ మిషన్, మెకానిక్, పెయింటర్, కార్పెంటర్, రిఫ్రిజిరేటర్, పైప్ ఫిట్టర్, ప్లంబర్, వైర్మ్యాన్, డ్రాఫ్ట్స్మ్యాన్, టర్నర్, స్టెనోగ్రాఫర్, మిషనిస్ట్, ఫ్రాగర్, హీట్ రైటర్, మెషనిస్ట్, వెహికల్, అంటే ఎవరైతే ఇటువంటి ఎడ్యుకేషన్ చేశారో అంటే ఐటీఐలో చేశారో సో వాళ్ళందరూ యొక్క నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ అనమాట. వాళ్ళు క్లియర్గా మీకు చూసుకున్నట్టు వాళ్ళు చాలా వేకెన్సీ అయితే చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా మెట్రికులేషన్, అంటే 10th క్లాస్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే 10+ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఫిట్టర్ చేశారు ఇంకో ఐటీఐలో ఫిట్టర్ మీరు చేసి ఉండాలి. నెక్స్ట్ వెల్డర్ చేస్తే ఐటీలో మీకు వెల్డర్ సర్టిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెషనిస్ట్, కార్పెంటర్, అలాగా మీరు తీసుకున్న ట్రేడ్ బట్టి దానికి మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలన్నమాట. నెక్స్ట్ ఐటీ అండ్ కంప్యూటర్, అంటే ఎవరైతే ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటింగ్ వెళ్తారో వాళ్ళు ఐటీఐలోని కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అండ్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలన్నమాట. సో ఇలాగ వాళ్ళైతే ప్రతిదీ మెన్షన్ చేశారు. వైర్ మ్యాన్, మెకానిక్, రిఫ్రిజిరేటర్, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్ మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఫ్రాగర్, హీట్ రైటర్, మెషనిస్ట్. సో వీళ్ళందరూ ఐటీఐలో ఈ యొక్క బ్రాంచ్లు తీసుకుంటే సో వీళ్ళందరూ ఎలిజిబిలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ వచ్చేసి అంటే రైల్వే యొక్క ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వాళ్ళకి మీకు ఏది అమౌంట్ అయితే పే చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపాయలు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అంటారు కదా, సో వాళ్ళకి, ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే నీళ్ళు, వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. నెక్స్ట్ పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ అనమాట. సో మీరు అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో పే చేయాలన్నమాట. మేము ఆల్రెడీ చెప్పిన ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాలు అనమాట. మ్యాక్సిమం వచ్చేసి 25 years అనమాట. దట్టు వాళ్ళు దీంట్లో కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే అప్ టు 5 years వరకు వాళ్ళకైతే ఏజ్ అయితే ఎక్స్టెండ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకైతే 3 years. అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 years అయితే వాళ్ళకు ఎక్స్టెండ్ చేశారు ఏజ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే అడిషనల్ మనకి 10 years వాళ్ళకైతే యాడ్ చేశారు అనమాట. ఓకేనా? అక్కడ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి Feb 18th అనమాట. అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి Feb 21. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి March 23. సో March 23 సో మీరు అందరూ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. వన్స్ March 23 అయిపోయిందా మీరు అప్లై చేయడానికి మీద ఎలిజిబిలిటీ అయితే ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్,
అంటే వీళ్ళు సెలక్షన్ ఎలా తీసుకుంటారంటే మెరిట్ లిస్ట్ బేస్లో తీసుకుంటారు అనమాట. అంటే 10th లో 50% అగ్రిగేట్ ప్లస్ ఐటీఎల్ అగ్రిగేట్ వరకు బేస్ చేసి వాళ్ళు మెరిట్ అయితే తీసుకుంటారు అనమాట. ఆ మెరిట్ కూడా వాళ్ళు సిస్టమ్ కంప్యూటర్ బేస్ ద్వారా వాళ్ళైతే మెరిట్ లిస్ట్ని తీస్తారు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేదు, అలాగే వైవా కూడా లేదు క్యాండిడేట్కి అనమాట. కంప్లీట్లీ ఇది కంప్లీట్లీ ఇది మెరిట్ లిస్ట్ బేస్డ్ అనమాట. మెరిట్ లిస్ట్ అంటే ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారో సో వాళ్ళందరి యొక్క మెరిట్ లిస్ట్ యావరేజ్ చేసి సో ఎవరి మెరిట్ లిస్ట్ బట్టి వాళ్ళు మీకు అయితే జాబ్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై, అంటే ఎలాగ అప్లై చేయాలి అని మీకైతే అప్లికేషన్ లింక్ అయితే నేను బయోలో అయితే పోస్ట్ చేస్తాను. ఆ లింక్ మీకు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అయితే అప్లికేషన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ దాని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.